విజయనగర సామ్రాజ్యానికి వెల్కమ్ చేస్తున్నాను. నా పేరు పూర్ణిమ, గవర్నమెంట్ అథరైజ్డ్ గైడ్ని. సార్, ఇది మీకు తెలుసు అత్యంత శ్రీమంతమైన సామ్రాజ్యం, వెరీ రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ సార్. సెకండ్ రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఉంది అప్పుడు రోమ్ సిటీ. రోమ్ని అప్పుడు ఫస్ట్ శ్రీమంతం సామ్రాజ్యం అని చెప్తాము. సో సెకండ్ వచ్చేసి విజయనగర డైనాసిటీ, అత్యంత శ్రీమంతమైన సామ్రాజ్యం. సో ఈ విజయనగర డైనాసిటీ స్టార్ట్ వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉంటారు, ఇంకెక్కడ వెళ్ళలేదు. ఇట్స్ ఓకే. సో 1336లో స్టార్ట్ అవుతుంది విజయనగర డైనాసిటీ, ఏప్రిల్ 18th. సో 4 వంశులైన సంగమ, సాళ్వ, తుళువ, అరవీడు వంశస్థులు స్టార్ట్ చేస్తారు. సంగమ నుంచి స్టార్ట్ అవుతుంది. హరిహర మళ్ళీ బుక్కరాయ అని 2 రాజులు స్థాపన చేస్తారు విజయనగర డైనాసిటీని. సో ఫస్ట్ మాకు ఆనేగుంది క్యాపిటల్ సిటీ అవుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి హంపి, విజయనగర సామ్రాజ్యంని హంపి క్యాపిటల్ సిటీగా మార్చేస్తారు. సో సంగమ, సాళ్వ, తుళువ, అరవీడు వంశస్థులు స్టార్ట్ చేస్తారు. సో ఈ టెంపుల్ని విజయ విఠల కాంప్లెక్స్ అని చెప్తాం సార్. విజయ విఠల మందిరం అంటే విష్ణు డెడికేటెడ్ టెంపుల్ అండి ఇది. విష్ణు మళ్ళీ రుక్మిణి డెడికేటెడ్ టెంపుల్ ఇది. సో ఈ లోపల ఉన్న గర్భగృహాన్ని 14th సెంచరీలో సెకండ్ దేవరాయ అని రాజు స్టార్ట్ చేస్తారు. సో లోపల ఉన్న గర్భగుడిని మాత్రమే సెకండ్ దేవరాయ 14th సెంచరీలో స్టార్ట్ చేస్తారు. సో ఆ గర్భగుడి హిస్టరీ ఏమంటే, లోపల ఉన్న విగ్రహం ఏముంది, సో పండరాపుర విఠలలో, మహారాష్ట్రలో ఉన్న పండరాపుర విఠలని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేస్తారు ప్రౌఢదేవరాయ సెకండ్. సో మీకు అక్కడ చూడొచ్చు పండరాపుర విఠల స్టాచ్యూ ఇట్లా ఉంది. సో ఇట్లా స్టాచ్యూ ఉంది. సో అక్కడ నుంచి 14th సెంచరీ నుంచి అప్ టు 15th సెంచరీ వరకు ఆ మహారాష్ట్ర పండరాపుర టెంపుల్ విగ్రహాన్ని ఇక్కడే పూజ చేయబడతారు. సో అప్ టు 80 to 100 years వరకు ఇక్కడే పూజ అవుతుంది మహారాష్ట్ర పండరాపూర్ టెంపుల్ విగ్రహం. సో 15th సెంచరీలో వస్తారు ఫేమస్ రాజు తుళువ డైనాసిటీలో కృష్ణదేవరాయ రాజు. సో వెరీ ఫేమస్ కింగ్ రూల్ చేస్తూ ఉన్నారు కృష్ణదేవరాయ రాజు అప్పుడు టైంలో 15th సెంచరీలో. సో అక్కడ మహారాష్ట్ర నుంచి సంత వస్తారు, మా విగ్రహం మాకు వాపస్ కావాలని చెప్తారు. సో అక్కడ వచ్చేసి కృష్ణదేవరాయ రాజు అంటారు, మీ విగ్రహం మీకు వాపస్ ఇస్తాము, సో ఇక్కడ కొత్తది చేసి మీకు ఇస్తామని చెప్తారు. సో ఇక్కడ కొత్తది నిర్మిస్తారు రాజు. సో అర్ధ విఠల ఆఫ్ తిరుపతి బాలాజీ అంటే తిరుపతి భక్తుడు కృష్ణదేవరాయ ఫేమస్ డివోటీ ఆఫ్ తిరుపతి. సో ఇక్కడ కొత్తది నిర్మాణం చేస్తారు. ఆ తిరుపతి ఆద పండ్రాపూర్ విఠల ఆద ఇక్కడ నిర్మాణం చేసి ఆ తిరుపతి మహారాష్ట్ర పండ్రాపూర విగ్రహాన్ని వాపస్ పంపించేస్తారు. సో అందుకే మీకు ఇప్పుడు కూడా మీరు మహారాష్ట్ర ఆరతి టైంలో కర్ణాటక విఠల, కన్నడ విఠల అని ఆరతి అవుతుంది. సో ఇక్కడ సృష్టి సేఫ్గా ఉన్న వల్ల అక్కడ హారతి ఎవ్రీడే అవుతా ఉంది. సో ఇది లోపల ఉన్న గర్భగుడి టెంపుల్ హిస్టరీ. ఇప్పుడు అంటే మీకు ఏ టెంపుల్లో కూడా విగ్రహాలు లేవు. సో 1565లో తాళికోట బ్యాటిల్ అవుతుంది సార్. బహుమని సుల్తాన్ 5 బహుమని సుల్తాన్ బీదర్, బిజాపూర్, అహ్మదాబాద్, గోల్కొండ. సో అక్కడ 5 సుల్తాన్కి మళ్ళీ మా విజయనగర డైనాసిటీ అలియా రామరాయకి అంటే కృష్ణదేవరాయ వాళ్ళ సన్నిండ్ల వాళ్ళకి డైనాసిటీలో తాళికోట బ్యాటిల్ అయ్యి సో సామ్రాజ్య గతిపోతుంది. సో దాడి చేశారు. 6 months వరకు అన్ని లూటీ చేశారు. సో వెరీ రిచెస్ట్ సిటీ కదా మీకంటే, ఇక్కడ ముత్తు, రత్న, వజ్ర, వైడూరాల అమ్మే చోట ఇది. సో వెరీ రిచెస్ట్ సిటీ. అందుకే పూరా దాడి చేసి ఎన్ని బంగారాలు దొరుకుతాయో అన్ని తీసుకుని సో 6 months వరకు అన్ని పగిలిపట్టేస్తారు. సో అందుకే అన్ని గోపురాలు కూడా లేవు, బాగలేవు. సో అన్ని డిస్ట్రక్షన్ అయినాయి. లోపల విగ్రహాలు కూడా ఏ స్టాచ్యూస్ లేవు. సార్ ఇది 5 మంటప కాంప్లెక్స్ అండి. పురందర విఠల మందిర్ అని 5 మంటప కాంప్లెక్స్ ఇది. సో రైట్ సైడ్ చూడొచ్చు మీరు భజన మంటపం అది. సో పురందర దాసరు ఉన్నారు కదా, పురందర దాసరు తెలుసుండొచ్చు మీరు, కనకదాసర పురందర దాసరు. మీకు బ్యాక్ సైడ్లో పురందర దాసర మంటపం కూడా ఉంది. సో ఇక్కడ పురందర దాసరు వచ్చేసి హరిభక్తుడు. హరి భజనాలు, కీర్తనలు అని చెప్పే మంటపం అది. సో అక్కడ మీరు డౌన్లో చూడొచ్చు, అది కిచెన్ హాల్, అది కుకింగ్ హాల్, అది అంటే ప్రసాదం మళ్ళీ నైవేద్యం చేసే హాల్ అది. మీకు లెఫ్ట్ మళ్ళీ రైట్లో చూడొచ్చు మీరు ధ్యాన మంటపం, మెడిటేషన్ హాల్స్ అది. సో భక్తులు వచ్చే వాళ్ళకి స్టే చేయడానికి మళ్ళీ ధ్యానాలని చేయడానికి అవి హాల్స్. సో మీరు ఇక్కడ కూర్చున్నది కళ్యాణ మంటపం, సెరమనీ హాల్ ఇది. సో లోపల ఉన్న విష్ణు మళ్ళీ రుక్మిణి స్టాచ్యూస్ని ఇక్కడ తీసుకొచ్చి కళ్యాణం అని చేసి మళ్ళీ లోపల పెట్టేది. సో సెంటర్ చూడొచ్చు మీరు, వెరీ ఫేమస్ మ్యూజికల్ పిల్లర్స్ అండి. సరిగమ పదనిస మంటపం అని చెప్తారు. సో కృష్ణదేవరాయ రాజు 15th సెంచరీలో కృష్ణదేవరాయ వాళ్ళ వైఫ్ చిన్నాదేవి అని తిరుమలదేవి అని 2 వైఫ్స్ ఉండేవాళ్ళు. సో చిన్నాదేవి ఈజ్ అ వెరీ ఫేమస్ మ్యూజికల్ డాన్సర్. షీ వాజ్ అ భరతనాట్య క్లాసికల్ స్పెషలిస్ట్ అండి అది. సో ఆ టైంలో
56 పిల్లర్ మ్యూజికల్ మంటపాన్ని చేశారు. సో ఆమె జ్ఞాపకార్థంగా. సో 56 మ్యూజికల్ పిల్లర్స్లో మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీణ, మృదంగ, డమరు, జాగటే, కాలింగ్ బెల్, జలతరంగ. సో ఇట్లాంటిది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ వస్తుంది. సో ఇప్పటికి కూడా వస్తాయి సార్. ఇప్పుడు అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ చేయడానికి అవకాశం లేదు. సో ఎందుకంటే 2017 బిఫోర్లో అన్ని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సో అప్పుడు జనాలకి తెలియదు కదా సో ఎట్లాంటి మ్యూజిక్ ఇది చేయాలని. సో 10 డెస్ట్రాయిడ్ అయిపోయినాయి. సో అప్పుడు 46 మాత్రమే ఉన్నాయి. సో ఆ టైంలో 15th సెంచరీలో 16 పిల్లర్స్లో మాత్రమే మాకు మ్యూజిక్ వచ్చేది. 56లో 16 పిల్లర్స్ మాత్రమే మ్యూజిక్ వస్తాయి సార్. 16 పిల్లర్స్కి ఒక్కొక్క వ్యక్తి నిలబడి మ్యూజిక్ చేసేవాళ్ళు. మేడం చిన్నాదేవి డ్యాన్స్ చేసేవాళ్ళు. అంటే డెడికేటెడ్ టు టెంపుల్ విష్ణు. సో ఆ ఈకో మీకు 1 కిలోమీటర్ దాకా వచ్చేది. లోపల బయట నుంచి వచ్చారు కదా అక్కడ వరకు 1 కిలోమీటర్ వరకు ఆ సౌండ్ వచ్చేది. సో మీ దేశంలో ఎక్కడ కూడా లేదు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేది, ఇక్కడ మాత్రమే. సింగిల్ స్టోన్ తీసి చేసిన మంటపాలు అది మ్యూజికల్ పిల్లర్స్. సో మీకు ఇక్కడ పంచపీఠాలు చూడొచ్చు సార్. విష్ణు టెంపుల్ కదా, సో శివ టెంపుల్ కూడా పంచపీఠాలు ఉంటాయి, విష్ణు టెంపుల్ కూడా పంచపీఠాలు ఉంటాయి. సో విష్ణు టెంపుల్కి ఫస్ట్ తులసి పీఠం వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేది మీకు ధ్వజస్తంభం ఉంది సార్. పీఠ మాత్రమే ఉంది, మేలే పైన ఉన్న పిల్లర్ మీకు బయట ఉంది అది. సో థర్డ్ వచ్చేసి మీకు దీపస్తంభ అంటాం, లంపింగ్ పిల్లర్ అంటాం దాన్ని. సో థర్డ్ వచ్చేసి ధాన్యపీఠం అని బలిపీఠం అంటారు. అంటే దేవుడికి చేసిన ప్రసాదం అని ఇక్కడ పెట్టేస్తే పశుపక్షులన్నీ తింటాయని. సో 5th వన్ వచ్చేసి వెరీ యాంటిక్ పీస్ విజయ విఠల రథ అంటాం సార్. అది స్టోన్ చారిట్, సింగిల్ పిల్లర్లో సింగిల్ రాయిలో చేసిన రథం అండి. అది వెరీ స్పెషల్ యాంటిక్ పీస్. అది అప్పటికి 15th సెంచరీలో కృష్ణదేవరాయ ఒరిస్సాకి వెళ్తారు.